సో అది వర్గీకరణకు అనుకూలంగా ఇంతకు ముందు కొంతమంది నేతలు సపోర్ట్ చేశారు. కానీ ఈనాడు ఆ దశాబ్దాల కళ సాకారమైందని ప్రతి ఒక్కరూ సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే దశాబ్దాల పాటు ఎస్సీ ఎస్టీ వెనుకబడిన వర్గాలకు చెందిన ఎంతో మంది విద్యార్థులు నేతలు ఎంతో ఫైట్ చేశారు. ఎంత నిజం చెప్పాలంటే ఒకంత యుద్ధం చేసినట్టే లెక్క. ఇప్పుడు ఆ రోజు చేసిన ఆ పోరాట ఫలితం ఈ రోజు దక్కిందని వ్యాఖ్యానిస్తూ ఖచ్చితంగా అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కేలా అంబేద్కర్ కళ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సాకారమయ్యే అవకాశం ఈసారి వచ్చిందని, మరోవైపు తమ బిడ్డలు చదువుల్లోనూ ఉద్యోగాల్లోనూ ఖచ్చితంగా రాణిస్తారని, మంచి పిల్లల్లో ఉన్న చదువుకోవాలన్న ఆశని ఈరోజు ఈ ఎస్సీ వర్గీకరణకి సంబంధించి సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పుతో ఖచ్చితంగా తమ పిల్లలు లాభపడతారని మాదిగా సభ్యులు కూడా ఆశిస్తూ ఉన్నారు. సో వర్గీకరణకు అనుకూలమేనని గతంలో కూడా కేంద్రం చెప్పింది. ఆ విషయం అందరికీ తెలుసు. కోటాలో సబ్ కోటాపై సుదీర్ఘకాలంగా కోర్టులో కేసులు కూడా నడిచాయి. ఉపవర్గీకరణ కోరుతూ ఎంఆర్పీఎస్ సుప్రీంను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే సుప్రీం ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది. ఇంతకుముందు పంజాబ్ ప్రభుత్వం కూడా వర్గీకరణపై సుప్రీంలో కేసులు వేసింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంలో 3 రోజుల పాటు వాదనలు జరిగాయి. వర్గీకరణకు తాము అనుకూలమేనని అప్పట్లోనే కేంద్రం చెప్పింది. ఈ నేపథ్యంలోనే కోటాలో సబ్ కోటాపై సుదీర్ఘకాలంగా కోర్టులో కేసులు జరుగుతూ వచ్చాయి. ఇక ఇప్పుడు సుప్రీం ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పుతో ఎస్సీ ఎస్టీ వర్గీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో వర్గీకరణ చెల్లుబాటుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 న్యాయమూర్తుల ధర్మాసనం ఈ తీర్పిచ్చింది. ఎస్సీ వర్గీకరణ అంశంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో 3 రోజుల పాటు విచారణ జరిగింది. అయితే వర్గీకరణ సమర్థనీయమేనని నాడు కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. సుదీర్ఘ వాదనల తర్వాత ఫిబ్రవరి 8న తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు ఈ రోజు ఆ నిర్ణయాన్ని వెల్లడించింది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు యొక్క చారిత్రక తీర్పిది. వర్గీకరణపై రాష్ట్రాలకు అధికారం ఉంటుంది అంటోంది సుప్రీం. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు ఉపవర్గీకరణని ధర్మాసనం సమర్థించింది. సో రిజర్వేషన్ పై 6:1 మెజార్టీతో సిజేఐ చంద్రచూడ్ ధర్మాసనం తీర్పిచ్చింది. 2004లో ఇచ్చిన తీర్పు పక్కకు పెట్టి 7 సభ్యుల ధర్మాసనం 2004లో ఇచ్చిన తీర్పును పక్కన పెట్టారు. ఇప్పుడు 7 సభ్యుల బెంచ్లో వర్గీకరణకు అనుకూలంగా 6 జడ్జిలు ఉన్నారు. అలానే వర్గీకరణతో ఒక జడ్జ్ మాత్రం విభేదించారు. సో వర్గీకరణతో సమానత్వానికైతే భంగం వాటిల్లదని, వర్గీకరణతో ఆర్టికల్ 14లోని సమానత్వ హక్కుకైతే భంగం వాటిల్లదంటూ సిజేఐ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. అయితే ఈ సుప్రీం ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పుతో ఒక్కసారిగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మరి ముఖ్యంగా ఎంఆర్పీఎస్ నుండి కానీ ఎస్సీ ఎస్టీ సభ్యుల నుండి కానీ వీళ్ళందరూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగాల్లో కానీ చదువుల్లో కానీ వర్గీకరణతో న్యాయం జరుగుతుందని, కొన్ని ఏళ్ల కలిది అది నెరవేరిందని, అయితే స్టేట్ గవర్నమెంట్ కూడా త్వరగా దీనిపై వర్కౌట్లు చేయాలని నేతలు కోరుకుంటున్నారు. సో వెనుకబడిన కులాలు సాధించిన విజయంగా దీన్ని భావిస్తున్నారు. నిజం చెప్పాలంటే సంబరాలు చేసుకుంటున్నారు. స్వతంత్ర ఫలాలందరికీ అందుతుందన్న భావన ఒక నమ్మకం ఇప్పుడు కలుగుతుందంటున్నారు ఎస్సీ ఎస్టీ నేతలు.